అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బోండాలు, వడలు లాంటివి ఒక మంచి ఈవినింగ్ టీ టైం స్నాక్ అన్నమాట. వీటిల్లో నేను ఇదివరకు కొన్ని వెరైటీస్ చేసి చూపించాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూసి ట్రై చేయొచ్చు. అయితే ఇవాళ మాత్రం ఒక మంచి నాన్ వెజ్ బోండా రెసిపీ చూపించబోతున్నాను. ఇది చికెన్ బోండా. చాలా డిఫరెంట్గా, చాలా యమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. చికెన్ ఫిల్లింగ్ చేయడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఇందులో 200 గ్రాములు బోన్ ఉన్న చికెన్ పీసెస్ని వేయాలి. వీటితో పాటు స్కిన్ తీసేసి ముక్కలుగా తరిగిన ఒక బంగాళదుంప, 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంత బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని 4-5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు చికెన్తో పాటు దుంపలు కూడా నీట్గా కుక్ అయ్యి కనిపిస్తాయి. వీటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారించిన తర్వాత చికెన్ని చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి. ఇందులో వచ్చిన బోన్స్ అన్నిటిని నేను పక్కన పెట్టేస్తున్నాను. చికెన్ని మీరు సాఫ్ట్గా ఉడికిస్తే ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో తుంచి పెట్టిన చికెన్ని పక్కన పెట్టి ఒక కడాయిలో నేను 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకులు కూడా వేసి వేయిస్తున్నాను. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత ఇందులో తుంచిపెట్టిన చికెన్ని, బంగాళదుంపల్ని వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ని ఉడికించిన నీళ్ళని నేను ఇందులో వేస్తున్నాను. ఈ చికెన్ స్టాక్ని వేస్ట్ చేయకుండా ఇలా చికెన్లో వేసి కుక్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మొత్తం బాగా కలిపి పొయ్యి కట్టేయాలి. ఈ ఫిల్లింగ్లో పూర్తిగా మాయిశ్చర్ లేకుండా చూసుకోవాలి. అప్పుడే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు బోండాల పిండి తయారు చేయడానికి ఒక పెద్ద బౌల్లో 1.5 కప్పుల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి అంతా బాగా కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ బోండాలకి పిండి రెడీ చేయాలి. చూస్తున్నారు కదా, ఇది మనం రెగ్యులర్గా చేసే బజ్జీల పిండి కన్సిస్టెన్సీలోనే ఉండాలి. ఇప్పుడు ఫిల్లింగ్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఇలా ఉండలు తయారు చేసి పిండిలో పూర్తిగా ముంచాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసిన తర్వాత పిండితో కోట్ చేసిన చికెన్ బోండాని జాగ్రత్తగా ఇందులో వేయాలి. ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత బయటికి తీసి చికెన్ బోండాలని వేడివేడిగా కొబ్బరి చట్నీతో లేదంటే పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. చికెన్ బోండా అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. ఇది చేసిన వెంటనే వేడివేడిగా కొంచెం పుదీనా చట్నీతో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.